మా ఇంటికి వెళ్తున్నా. అవునా, అదేం కర్రీ వండుతావు ఇవాళ? ఏం చేస్తావు? ఎలా వండుతారు? వండి చూపిస్తావా? నీకు ఇష్టమా కర్రీ? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎంత? చాలా. వావ్, అవన్నీ చేసేద్దామా ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? వీడియోలోకి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అని చెప్పు మరి. ఇక్కడ చింత చిగురు మాకు డైలీ ఇంటికి వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. ఇలా అప్పటికప్పుడు తీసుకున్న వెంటనే కర్రీ వండితే చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేసుకోవాలంటే కొంచెం ఏదోలా అనిపిస్తుందండి. ఫ్రెష్గా ఎప్పుడు వచ్చినట్టుగా లీఫ్ కర్రీస్ ఏదైనా సరే తీసుకున్న వెంటనే వండేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ 50 రూపీస్కి ఇలా అయితే ఇచ్చారండి. నేను ఇంకా కొంచెం వేయి అంటుంటే నవ్వుతుంటాను. ఇదిగోండి దీనికి మటను, అలానే చింత చిగురు, 2 ఉల్లిపాయలు, ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేస్తామండి. కారం అసలు అవి వేయము, చిటికెడు వేస్తామంతే. పచ్చిమిర్చి కారమే ఎక్కువ ఉండాలన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. చింత చిగురు చాలా బాగుంది కదా. మీకు కనుక దొరికితే వెంటనే తీసుకుని కర్రీ అయితే ట్రై చేసి అలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సీజనల్ కర్రీస్ మనం వండుకుంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది ఇవన్నీ కూడాని. ముందుగా మనం ఈ చింత చిగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. మనం పెద్ద పెద్ద కాడలన్నీ ఉంటాయి కదండి, అవన్నీ సపరేట్ చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మొత్తం సపరేట్ చేసేసుకోవాలి. అవి మనం ఎంత నలిపినా నలగవండి. సో ఇలాంటి పెద్ద పెద్ద కాడలు లాంటివి ముందే తీసేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమంటే మొత్తం అన్నీ సపరేట్ చేసేస్తున్నానండి. పెద్ద పెద్ద కాడలు లాంటివి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి వదిలేయచ్చు. మరీ లావుగా ఉన్న కాడలు అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇంతంత కొంచెం కొంచెం క్వాంటిటీని ఇలా మనం అరచేతిలో పెట్టుకుని ఇలా రఫ్ చేయాలండి. బాగా మనకి పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా గట్టిగా ఒకసారి మనం రుద్దినట్లయితే, మొత్తం ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకోవాలంటున్నాను అందుకేనండి. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే అయితే మనకి చాలా బాగా వచ్చేస్తుంది. అదే కొంచెం వడిలిపోయిందంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. ఇవ్వండి మొత్తం కాడలు లాంటివి తీసేసుకుంటూ కొంచెం కొంచెం క్వాంటిటీని మన అరచేతిలో పెట్టుకుని ఇలా రఫ్ చేస్తూ ఉంటుంటే మొత్తం పౌడర్ లాగా వచ్చేస్తుంది. అలా పౌడర్ అయిన తర్వాత మనకి అన్న కాడల్లా ఉన్నా కూడా వచ్చేస్తాయండి నీట్గా. మొత్తం అంతా కూడా ఇలా చేసేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మనకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయాలి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా నేను అలా నలిపేశాను. పౌడర్లా అయితే వచ్చేసింది. చూడండి చిన్న చిన్న కాడలు లాంటివి ఉన్నా కూడా మనకి ఇలా సెపరేట్ అయిపోతాయి. ఫైనల్గా చింత చిగురంతా కూడా ఇలా పౌడర్లా వచ్చేసిందండి. ఇప్పుడు చూడండి చిన్న చిన్న కాడలు లాంటివి కూడా మనకి ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఇలా చేసుకున్న దాన్ని ఎక్కువసేపు బయట ఉంచకూడదండి, బ్లాక్ వచ్చేస్తుంది. మనం కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాము అనిపించుకున్న తర్వాత మనం ఇలా చేసుకోవడం స్టార్ట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా టైం అయితే సరిపోతుంది. బ్లాక్ కలర్లో మారకుండా గ్రీనీగానే ఉంటుంది. తర్వాత ఒక పాన్ తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ అలానే చిల్లీస్ వేసేసుకుని
గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇదిగోండి, మూత పెట్టేసి కాసేపు మగ్గ పెట్టేసుకుంటే చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ ముందుగానే మనం మటన్ పీసెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఇలా వేసేసుకోవాలి. దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి అయితే పడుతుందండి. ఇంకా వేరే మసాలాలు ఏమీ వేయకూడదు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలంతే. ఈ చింత చిగురు అనేది పప్పులోను ఇలా మటన్, చికెన్, ఫ్రాన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఫర్దర్ వీడియోస్లో నేను అది కూడా షేర్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. మీరు మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇక్కడ చిటికెడు పసుపు వేసానండి. సాల్ట్ వేయకూడదు, మటన్ ఉడకాలి కదండి, దానికోసం సాల్ట్ అయితే స్టార్టింగ్లో వేయకూడదు. ఓన్లీ ఇలా ఆనియన్స్, చిల్లీస్ వేగిన తర్వాత మటన్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసేయాలి. పసుపు వేసి కాసేపు వేగనిచ్చిన తర్వాత ఇలా ముక్కలన్నీ మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ రానిచ్చేయాలి. మటన్ కుక్ అయిన తర్వాతే వేసుకోవాలండి చింత చిగురు ఎప్పుడైనా సరే. అందులో ఉండే పులుపుకి మటన్ సరిగా కుక్ అవ్వదనమాట. సో ఎప్పుడు మనం ముందుగా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 4 విజిల్స్ రానిచ్చేసి మొత్తం హీట్ అంతా చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింత చిగురు ఉంది కదండి, దాన్ని మొత్తం కూడా ఈ కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇదిగోండి, ఈ రకంగా కుక్ అయింది కదా, మొత్తం కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మనకి మటన్కి ఎంత పడుతుందో పులుపు చూసుకుని దాన్ని బట్టి తీసుకుని చేసుకోవచ్చండి. ఒక్కొక్క చింత చిగురు ఉంటుంది, అసలు పులుపు ఉండదు. ఈ వర్షాలు పడేటప్పుడు అయితే మరీ తగ్గుతూ ఉంటుందండి పులుపు క్వాంటిటీ. పులుపు చూసుకొని తీసుకోండి. ఇక్కడ కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చేసేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోండి, చిటికెడు అంటే చిటికెడు కారమే వేయాలి, ఎక్కువ వేయకూడదండి, ఫ్లేవర్ మారిపోతుంది. చిటికెడు కారం వేసి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. చిన్న మంట మీద కుక్ చేసేసుకుంటే ఈ రకంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. మొత్తం కర్రీ అంతా అయ్యేసరికి పొడిపొడిలాడుతున్నట్టుగా వస్తుంది. ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది అనమాట. అలా వాటర్ కంటెంట్ లేకుండా మొత్తం అంతా ఎగిరిపోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఎంత బాగుంటుందోనండి. పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. ఇదిగోండి, కర్రీ ఫైనల్గా ఇలా వచ్చేసింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.